అందరికీ మరణత. ప్రైజ్ ద లార్డ్. మహాగణుడైన దేవాది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము మనలను సరిచేసే గ్రంథము. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం 2వ భాగంలో చూసినట్లయితే, ఘనతకు ముందు వినయం ఉండెను. సామెతల గ్రంథంలో ఇదే భావముతో కూడిన మాటలు అనేక స్థలాల్లో ఉన్నాయి. 11వ అధ్యాయం 2వ వచనం, 15వ అధ్యాయం 33వ వచనము, 16వ అధ్యాయం 18వ వచనంలో ఘనతకు ముందు వినయం ఉండును అనే భావముతో కూడిన మాటలు కనబడుతున్నాయి. తరువాత మీరు చదువుకునండి. ప్రియులారా, ఘనత అనేది ప్రతి ఒక్కరూ ఆశించేదే. కానీ ఖచ్చితంగా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఘనపరిచేవాడు దేవుడే. దేవుని చేత ఘనపరచబడడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఆయనను ఘనపరచు వారిని ఆయన ఘనపరుస్తాడు అని సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో మనకు తెలియచేయబడుతోంది. దేవుని ఘనపరచడం మనం నేర్చుకోగలిగితే ఆయన మనల్ని తప్పక ఘనపరుస్తారండి. ఆయన ఘనపరచడం ఎంత అద్భుతంగా ఉంటుందో దైవ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ మిట్టుకు ఒక మాట గుర్తు చేస్తాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యెహోషువను గొప్ప చేయు మొదలుపెట్టెను అని రాయబడి ఉంది. 3వ అధ్యాయంలో తదుపరి 4వ అధ్యాయము అదే యెహోషువ గ్రంథం 17వ వచనంలో మనం గమనించినప్పుడు యెహోవా యెహోషువను గొప్ప చేసినని రాయబడి ఉంది. గొప్ప చేసేవాడు ఆయనే, ఘనపరచువాడు ఆయనే. మనము ఎవరు గొప్ప అనువాదన మనలో రావడానికి లేదు. ఎందుకనగా ఘనపరచడం, గొప్ప చేయటం దేవుని చేతిలో ఉంది. మనము గొప్ప కావాలి అనుకోవడము అనేది ఆశ, మనుషులుగా మనకు ఉండవచ్చేమో. కానీ అయితే ప్రియులారా, గమనించండి, గొప్ప చేసేవాడు దేవుడే అన్న విషయము గమనించాలి. అట్లయితే ఎవరు గొప్పగా చేయబడతారు అంటే వినయం కలిగిన వారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో వినయ మనస్కుడు ఘనత నుండును అని రాయబడి ఉంది. చూసారా, వినయము మనసు కలిగిన వాడు హెచ్చింపబడును. దేవుని యొక్క వాక్యములో అనేకమైన ఉదాహరణలు మనకి కనబడతాయి. వినయం కలిగిన వారిని ఆయన తప్పక దీవిస్తారు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై సాగుతూ వెళ్తే చాలండి. వినయముతో దీన మనసుతో మనం సాగినప్పుడు ఖచ్చితంగా తగిన కాలమందు మనం అనుకున్న కాలం కాకపోవచ్చు, కానీ మనం అనుకున్న స్థలము కాకపోవచ్చు, కానీ మనం అనుకున్నదే కాకపోవచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తారండి. హెచ్చించడం మాత్రము ఖాయమని గమనించాలని మనవి చేస్తున్నాము. దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదండి. ప్రియులారా, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాట మనము మర్చిపోలేదు కదా. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనము మనందరికీ పరిచయమే. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని అన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా మనము గమనించవలసింది, మనల్ని మనము తగ్గించుకునవలసి ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చేసే ప్రతి పనిలో కూడా వినయము తప్పక ఉండవలసింది. గర్వానికి తావు ఎంత మాత్రము కూడా తావు లేకుండా జీవించడం ఆశీర్వాదకరము. గర్వానికి మనం చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా పడడము ఎంతైనా క్షేమము అని జ్ఞాపకం చేస్తున్నాను. తనని తాను తగ్గించుకున్న ప్రభువు వారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి కనబడతారు. దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. విడిచిపెట్టకూడని భాగ్యమును ఆయన విడిచిపెట్టాడు. తనని తాను రిక్తినిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన అంతగా తగ్గించుకునడం వలన ఆ యొక్క పారాగ్రాఫ్ ఆఖరిలో మనం చూస్తాము, ఆయన నామము అన్ని నామములపైన హెచ్చింపబడిన నామముగాను, ఆయన గణపరచబడిన వాడుగాను మనకి కనబడుతూ ఉంటాడు. ప్రియులారా, ఇంతకంటే ఏ మాదిరి కావాలి చెప్పండి? తనని తాను తగ్గించుకున్నవాడు ప్రభువారు అంతగా హెచ్చింపబడ్డాడు అన్న సత్యము మనమందరం ఎరిగిన వారమే కదా. కనుక మనము ఏదో గొప్పవారం అన్నట్లుగా కాక మనల్ని మనం తగ్గించుకుందాము. అపోస్తుల కార్యగ్రంథములలో
తాను ఎవడు గొప్పవాడని చెప్పుకొంచు తన జీవనాన్ని సాగించిన ఒక వ్యక్తి కనబడతాడు. అతని పేరు గారడి సీమోను. అతడు తాను ఎవరో గొప్పవాడని తానుగా చెప్పుకొని నా వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక వినయము చూపిద్దాం. అప్పుడు దేవుని చేత తప్పక గణపరచబడతాము. ఘనతకు ముందు వినయం ఉండును. అలాంటి వినయం కలిగిన వారై దేవుని చేత గణపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప సహాయము మనకి దయచేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాము. అవును తండ్రి, మనుషులం ప్రభా తండ్రి, ధనము బట్టి కానీ ప్రభా, అందం బట్టి కానీ, ఐశ్వర్యం బట్టి కానీ ప్రభా తండ్రి, అంతస్తు బట్టి కానీ ఎంతగానో ప్రభా గర్వముతో మేము అప్పుడప్పుడు సాతాను చే శోధించబడే వారముగా కనపడుచున్నాము. తండ్రి, గర్వము లేకుండా వినయ మనస్కులై ప్రభా తండ్రి, మీ యందు భయభక్తులతో మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. అవును తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుని మీ ద్వారా ప్రభా మీ యొక్క చిత్తమైన సమయంలో హెచ్చింపబడుటకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, ఈరోజంతా మా ముందు నడిపించి మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.